అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం 10థ్ క్లాస్‌కి సంబంధించి 2025 మార్చ్‌లో మొట్టమొదటిసారి ఈ సీబీఎస్‌ఈ సిలబస్ మీద ఆంధ్రప్రదేశ్‌లో ఎగ్జామ్ అయితే జరిగింది. దానికి సంబంధించినటువంటి పేపర్ అనమాట. పేపర్ ఎప్పుడైనా 13, 14 ఏంటిది అంటే 50 మార్కులు, 50 మార్కులు ఉన్నప్పుడు 2 పేపర్‌లుండేయి. 13 ఒకటి, 14 ఒకటి. ఆ రెండిటిని కలిపేసి 13E అండ్ 14Eగా ఉంచడం జరిగింది. 2025 మార్చ్‌లో జరిగినటువంటి ఇంగ్లీష్ ఎగ్జామ్‌లో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా ఏందంటే చివరి ప్రశ్న చాలా కఠినమైన ప్రశ్న. ఇది కేవలం ఆన్సర్స్ తెలిస్తే మాత్రమే టచ్ చేయాలి. 37వ ప్రశ్న గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ 37వ ప్రశ్నలో మొదటిది ఏ 5 అండర్‌లైన్ చేసుంటే ఏబీసీడీఈ అని వాటిని డబ్ల్యూహెచ్ క్వెషన్స్ రాయాల్సి ఉంటుంది. లేదా ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఈ టేబుల్ గురించి రాయడం జరుగుతుంది. అయితే బాగా వస్తే తప్ప 5టికి 5 మనం కన్ఫామ్ కనీసం 4 కన్ఫామ్ అని తెలిసిన తర్వాత మాత్రమే ఇది టచ్ చేయడం 37A టచ్ చేయాల్సి ఉంటుంది. కారణం ఏంటంటే చిన్న ఒక హెల్పింగ్ వెర్బ్ దగ్గర పోయినా పెట్టాల్సినటువంటి డబ్ల్యూహెచ్ వర్డ్ పెట్టకపోయినా ఏదైనా కానీ మిస్ అయినా పూర్తిగా 2 మార్కుల్ని కోల్పోవాల్సి వస్తుంది. మిగతా ఏవైతే మరి 4 రైట్ అయినా 4 8. అయితే ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్కి అయితే మినిమం చక్కగా రాస్తే 8 నుంచి ఇక 9 అట్లా వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా మనం చూసుకోవాలి. సమయం ఉంటే ముఖ్యంగా మనం అటెంప్ట్ చేయాల్సింది 37B మీద బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఆ తర్వాత మిగిలిన సమయం 37Aకి ఇవ్వాల్సి ఉంటుంది. కారణం ఏంటంటే చాలామంది అటెంప్ట్ చేశారు. చేసినప్పుడు జరిగిన విషయం ఏంటంటే చాలా కాన్ఫిడెంట్గా అటెంప్ట్ చేసినప్పటికీ డబ్ల్యూహెచ్ వర్డ్ తప్పు అవ్వడమో లేదా హెల్పింగ్ వెర్బ్ తప్పు అవడమో సరిగా చేయకపోవడం దానివల్ల మార్కులు అనేవి పోయినాయి. 10కి 10 వస్తాయని కేవలం అటెంప్ట్ చేస్తే 0 మార్కులు వస్తాయి. కాబట్టి దయచేసి గమనించండి. అసలు ఎట్లా రాయాలి ఏంటనేది చూద్దాం. చూడండి, బోలీ వాస్ 7 years old వెన్ మంగ్లా వాస్ మ్యారీడ్. ఇప్పుడు దీనికి డబ్ల్యూహెచ్ వర్డ్ రాయాలి ఎట్లా? చూడండి, ఇవి చాలా సునాయాసంగా ఉంటాయి. బట్ చాలా జాగ్రత్తగా చూడాలి. ముందుగా చెప్పుకున్నాం, ఖచ్చితంగా తెలిస్తే మాత్రమే అటెంప్ట్ చేయాల్సిన ప్రశ్న. నేను చేస్తాను, చేయొచ్చు. మీరు 10 వస్తాయి అనుకుంటారు, కానీ 2 మార్కులే రావచ్చు. కారణం ఏదో ఒకటి పోవచ్చు. కాబట్టి 37B మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. 37A కూడా టచ్ చేయండి. అయితే చివరిలో మనకున్న ఎక్కువ సమయాన్ని మిగిల్చుకొని అప్పుడు, ఎందుకంటే హడావుడిగా 37A రాయడం కన్నా 37B రాయడం బెటర్. చాలా టైం ఉంటే 37B అటెంప్ట్ చేసిన తర్వాత చివరిలో 37Aకున్న గొప్పతనం ఏంటంటే 10 out of 10 రాగలిగినటువంటి ఏకైక ఇంగ్లీష్ ప్రశ్నాపత్రంలో ఉన్నటువంటి నెంబర్ టాపిక్ అనమాట. డబ్ల్యూహెచ్ వర్డ్ అనేది 10కి 10 వచ్చేటటువంటి కేవలం ఏకైక టాపిక్. ఫుల్ మార్క్స్ పెట్టగలిగే, గ్రామర్కి ఫుల్ మార్క్స్ వస్తాయి అండ్ రీడింగ్ సెక్షనే ఫుల్ మార్క్స్ వస్తాయండి. గ్రామర్కి ఫుల్ మార్క్స్ వస్తాయండి. క్రియేటివ్ ఎక్స్ప్రెషన్లో 35, 36, 37లో 10కి 10 ఖచ్చితంగా వచ్చేటటువంటి ఏదైనా టాపిక్ ఉందంటే డబ్ల్యూహెచ్ వర్డ్ అనమాట. ఓకే, బోలీ వాస్ 7 years old వెన్ మంగ్లా వాస్ మ్యారీడ్. ఇప్పుడు జనరల్గా మనం అడుగుతాం, హౌ ఓల్డ్ ఆర్ యూ? అట్లానే ఇక్కడ కూడా ఏంటంటే బోలీకి 7 ఏళ్ళు. హౌ ఓల్డ్ ఆర్ యూ కాబట్టి ఇక్కడ మనం ఏం రాస్తాం? హౌ ఓల్డ్. చూడండి, హౌ ఓల్డ్ ఎవరు? హౌ ఓల్డ్ వెన్ మంగళ వాస్ మ్యారీడ్. బాగుంది. హౌ ఎవరు అంటే హౌ ఓల్డ్ వాజ్ బోలీ అని రావాలి. చూడండి, హౌ ఓల్డ్ ఆర్ యూ కదా, వాజ్ బోలీ వెన్ మంగళ వాజ్ మ్యారీడ్ క్వశ్చన్ మార్క్స్ అనేవి ఖచ్చితంగా ఉంచాల్సి ఉంటుంది.
హౌ ఓల్డ్ వాజ్ భోలీ వెన్ మంగళ వాజ్ మ్యారీడ్. ఓకే, ఈ విధంగా ప్రశ్న అయితే రావాలి. ఇక్కడ 7 years హౌ ఓల్డ్. ఓకే, తర్వాత హెల్పింగ్ వెర్బ్ ఎలా రావాలి? మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మీకు ఇప్పుడు కనిపిస్తుంది టోటల్ ఏంటంటే ప్లేలిస్ట్ అన్ని. ఇందులో అన్ని టాపిక్స్ కూడా వరుసగా ఎట్లా సులభంగా నేర్చుకునే విధంగా డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఎలా రాయాలి ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. చాలా చక్కగా ఈజీగా మీరు నేర్చుకోవచ్చు. ఈ ఎట్లా రాస్తారు అంటే ముందు డబ్ల్యూహెచ్ రాయాలండి. డబ్ల్యూహెచ్ వర్డ్ అనేది ముందుగా ఏంటంటే డబ్ల్యూహెచ్ వర్డ్ అనేది ఉండాలి. ఓకే, ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే హెల్పింగ్ వెర్బ్ అనేది రావాలండి. హెల్పింగ్ వెర్బ్ వచ్చిన తర్వాత సబ్జెక్ట్, ఆ తర్వాత మెయిన్ వెర్బ్, ఆ తర్వాత అదర్ వర్డ్ ఏదైనా ఉంటే అప్పుడు వచ్చిన తర్వాత క్వశ్చన్ మార్క్ రావాలి. ఇక్కడ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఏంటంటే హౌ ఓల్డ్ వాజ్ భోలీ. ఓకే, ఇక మెయిన్ వెర్బ్ లేదనుకోండి, మెయిన్ వెర్బ్ లేకపోతే తీసేస్తాం, మిగతాది యాడ్ చేసుకోండి. అదర్ వర్డ్ అన్న వెన్ మంగళ వాజ్ మ్యారీడ్. హౌ ఓల్డ్ వాజ్ భోలీ వెన్ మంగళ వాజ్ మ్యారీడ్. ఈ విధానంలో వస్తుందన్నమాట. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనుషులు ఆన్సర్గా రావాల్సినప్పుడేమో హూ పర్సన్స్కి వాడతాం. ఓకే, ఏదైనా థింగ్స్ మన రీజన్ ఉందనుకోండి వై వాడతాం. ఏదైనా ఉందనుకోండి, ఇప్పుడు చూడండి ఏ ప్రైమరీ స్కూల్ ఫర్ గర్ల్స్, అది ఒక ఏమని చెప్తారో ఒక సంస్థ, ఇన్స్టిట్యూషన్, ఒక థింగ్ ప్రాణం లేని వాట్ పెడతాం. సింపుల్గా మనకు తెలియాలి, అది చూసేసి ఏం ప్లేస్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే హౌ ఓల్డ్, ఇక్కడ చూసేసి వాట్ పెట్టామనుకో వాట్ వాజ్ ఓపెన్ ఇన్ దేర్ విలేజ్. వాట్ పెట్టాం కదా, వాట్ వాజ్ ఓపెన్ ఇన్ దేర్ విలేజ్. ఇంకా రాయాలి అనుకుంటే ద సేమ్ ఇయర్, కామా పెట్టేసి ద సేమ్ ఇయర్ అనేసి మనం రాసుకోవచ్చు. చూడండి, రెండో ప్రశ్నకి మనం చూసుకున్నట్లయితే ఎట్లా ఫామ్ అవుతున్నాం? డబ్ల్యూహెచ్ వర్డ్ అంటున్నాం, హెల్పింగ్ వెర్బ్ అంటున్నాం, ఆ తర్వాత వచ్చేసి మనం సబ్జెక్ట్ అంటున్నాం, మెయిన్ వెర్బ్ అంటున్నాం, ఆబ్జెక్ట్ ఏమైనా ఉంటే క్వశ్చన్ మార్కు ఇట్లా అంటున్నాం. ఇప్పుడు సింపుల్గా మనం ఏం చేసాం, ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ఏ ప్రైమరీ స్కూల్ ఫర్ గర్ల్స్ అన్నాడు, దాని ప్లేస్లో అది ఒక ప్రాణం లేనిది వాట్ పెట్టేసాం. థింగ్స్కైనా వాట్, ఏదైనా స్పెసిఫిక్గా అడిగేటప్పుడు విచ్ బుక్ అట్లా అడుగుతాం. ఓకేనా, ఇప్పుడు ఏ ప్రైమరీ స్కూల్ ఫర్ గర్ల్స్ వాట్ వాజ్ ఓపెన్డ్ ఇన్ దేర్ విలేజ్ ద సేమ్ ఇయర్ అనేది రాస్తాం. రెండో క్వశ్చన్ వాట్ వాజ్ ఓపెన్డ్, వాట్ వాజ్ ఓపెన్డ్. ప్రైమరీ స్కూల్ గర్ల్స్ అనేది ఆన్సర్గా రాయాలి. వాట్ వాజ్ ఓపెన్డ్ ఇన్ దేర్ విలేజ్, ఇన్ దేర్ విలేజ్, కామా పెట్టేసి ద సేమ్ ఇయర్, లేకపోతే ఇన్ ద సేమ్ ఇయర్ అనేదైనా రాయొచ్చు. క్వశ్చన్ మార్కులు కూడా కంపల్సరీ ఉండాలి. మోస్ట్ ఏంటంటే క్వశ్చన్ మార్క్ లేకపోయినా సరిగా ఇక్కడ చూడండి, సరిగా హెల్పింగ్ వెర్బ్ పెట్టకపోయినా, డబ్ల్యూహెచ్ వర్డ్ పెట్టకపోయినా, మెయిన్ వెర్బ్ ప్రాపర్గా పెట్టకపోయినా, ఎందుకు మెయిన్ వెర్బ్ ఎట్లా పోయిద్దో మార్కులు చెప్తాను అది కూడా. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం టైం ఉంటేనే, కనీసం అరగంట టైం ఉంటే చివరిలో దీన్ని అటెంప్ట్ చేయాలి. మామూలుగా అయినా 37B జనరల్గా రాసేయచ్చు, ఎంత హడావుల్లో ఉన్నా రాసేసినా మంచి మార్కులు వస్తాయి. చాలా జాగ్రత్తగా రాయాలి, అందుకని చెబుతున్నాయి. తర్వాత మనం చూసుకున్నట్లయితే తహసీల్దార్ సాహిబ్ కేమ్ టు పర్ఫార్మ్ ఇట్స్ ఓపెనింగ్ సెరమనీ. చూడండి, ఇక్కడ ఒక కారణం ఉంది, రీజన్ ఉంది. తహసీల్దార్ ఎందుకు వచ్చారు? స్కూల్ సెరమనీకి వచ్చారు. అప్పుడు మనం ఏం రాయాలి? ఇదంతా బదులు వై అనే, టు పర్ఫార్మ్ ఇట్స్ ఓపెనింగ్ బదులు వై అనేది రాయాల్సి ఉంటుంది. ఎందుకు వచ్చారు? ఇప్పుడు మన దగ్గర ఉన్నది ద తహసీల్దార్ సాహిబ్ కేమ్ వై, దాన్ని మనం ఇప్పుడు క్వశ్చన్గా మార్చాలి. ద తహసీల్దార్ కేమ్ వై, ఇది మన దగ్గర. ఇక తహసీల్దార్ కేమ్ టు పర్ఫార్మ్ ఇట్స్
ఓపెనింగ్ సెరమనీ. ఇప్పుడు దీన్ని మార్చాలన్నప్పుడు ముందు డబ్ల్యూహెచ్ వర్డ్, హెల్పింగ్ వెర్బ్, సబ్జెక్ట్, మెయిన్ వెర్బ్, ఆబ్జెక్ట్ ఇట్లా ఉండాలి. డబ్ల్యూహెచ్ వర్డ్ ఏంటి? వై. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఏంటి? కేమ్ ఉంది. కేమ్ ఉంది అంటే దీంట్లో డిడ్ ప్లస్ కమ్. కమ్ అనేది V1 ఎప్పుడు ఉంటుంది? డిడ్ కలవడం వల్ల V2 అవుతుంది. అట్లానే కేమ్కి డిడ్ ప్లస్ కమ్ అనేది ఉంటుంది. వై డిడ్. సబ్జెక్ట్ ఎవరు? తహసీల్దార్. వై డిడ్ తహసీల్దార్ కమ్. ఎందుకు వచ్చారు? ఇది రాయాల్సింది. కానీ ఏం జరిగిద్దంటే ఇక్కడ తెలియక కేమ్ అనే పెట్టేస్తారు. తప్పైపోతుంది. వై డిడ్ తహసీల్దార్ కమ్ అది ఉండాల్సింది. కాబట్టి వై డిడ్ తహసీల్దార్ సాహిబ్ కమ్, లేకపోతే వై డిడ్ తహసీల్దార్ కమ్. ఎందుకంటే టు పర్ఫార్మ్ ఇట్స్ ఓపెనింగ్ సెరమనీ. చూడండి, ఈ సెట్ టు రామ్లాల్, యాజ్ ఎ రెవెన్యూ అఫీషియల్ యు ఆర్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ విలేజ్ అండ్ సో యూ మస్ట్ సెట్ అన్ ఎగ్జాంపుల్ టు విలేజెస్. ఇదంతా చూసి మైండ్ పోయింది. కానీ ఇది ఎంత ఈజీ అంటే ఎప్పుడైనా ఫుల్ స్టాప్ నుండి ఫుల్ స్టాప్ వరకు కనుక ఈ విధంగా పూర్తిగా ఇస్తే దాని ముందున్నది ఏదైతే ఉందో అక్కడ దాన్ని క్వశ్చన్గా మార్చాలనేది అర్థం చేసుకోండి. ఈ సెట్ టు రామ్లాల్, ఈ సెట్ అతను చెప్పాడు. మన అనగానే వెంటనే క్వశ్చన్ ఏం చెప్పాడు అంటాం. ఇప్పుడు ఈ సెట్ టు రామ్లాల్, ఇది దీన్ని మనం ఏం చేయాలి అంటే క్వశ్చన్గా మార్చాలి. ఈ సెట్ టు రామ్లాల్ ఇదే కదా, దీన్ని మనం క్వశ్చన్గా మార్చాలి. ఎందుకంటే ఇదంతా ఉంది, ఇదంతా ఆన్సర్గా రావాలి. మనకు క్వశ్చన్ రావాలి. ఈ సెట్ టు రామ్లాల్, రామ్లాల్తో ఏమన్నాడని రావాలి. కాబట్టి డబ్ల్యూహెచ్ వర్డ్, హెల్పింగ్ వెర్బు, సబ్జెక్టు, మెయిన్ వెర్బు, ఆబ్జెక్ట్ లేకపోతే అదర్ వర్డ్స్ ఏవైనా ఉంటే అవన్నీ. ఇప్పుడు ఈ సెట్ టు రామ్లాల్ అతను చెప్పాడు. ఏం చెప్పాడు అనేది ప్రశ్న. కాబట్టి వాట్ అనేది వస్తుంది. సెడ్ ఉంది. సెడ్ అంటే ఇందాక చెప్పుకున్నాం, డిడ్ ప్లస్ ఏ ఈక్వల్ టు సెడ్. ఓకే, డిడ్ ప్లస్ V1 ఈక్వల్ టు V2. డిడ్ ప్లస్ ఏ. వాట్ డిడ్. సబ్జెక్ట్ ఎవరు? హీ, మొదట ఉన్నాడు. వాట్ డిడ్ హీ సే టు రామ్లాల్? క్వశ్చన్ మార్క్. వాట్ డిడ్ హీ సే టు రామ్లాల్? ఇది ప్రశ్న అవుతుంది. హీ సెడ్ టు రామ్లాల్ కాస్త మనం ఈ విధంగా మార్చడం జరిగింది. వాట్ డిడ్ హీ సే టు రామ్లాల్ ఈ విధంగా రాయాలండి. కాబట్టి అది గమనించండి. డబ్ల్యూహెచ్ వర్డ్ అదిగోండి, వాట్, హెల్పింగ్ వెర్బ్ డిడ్ చూడండి, సబ్జెక్ట్ హీ, మెయిన్ వెర్బ్ సే, అదర్ వర్డ్ టు రామ్లాల్. ఈ విధంగా అనమాట. తర్వాత ఇంకోటి, యూ మస్ట్ సెండ్ యువర్ డాటర్ టు స్కూల్. ఓకే, చూడండి, యూ మస్ట్ సెండ్ యువర్ డాటర్ టు స్కూల్. టు స్కూల్ అనేది ఏంటి? ప్లేస్. ఇది ప్లేస్ అంటే మనం ఏం రాయొచ్చు? డబ్ల్యూహెచ్ వర్డ్ అంటే వేర్. వేర్ అనేది ప్లేసులకి, హూ అనేది పర్సన్స్కి, ఏదైనా ఆబ్జెక్ట్స్ ఉంటే వాట్ వాడతాం. స్పెసిఫిక్గా చెప్పాలంటే విచ్ బుక్ డూ యూ ఫైండ్, లేకపోతే విచ్ బుక్ డూ యూ వాంట్, ఇట్లాంటివి విచ్ బుక్ అట్లా వాడేస్తాం. రీజన్ ఏదైనా ఉంటే దానికి వై వాడతాం. ఎందుకు వచ్చాడు అంటే ఓపెనింగ్కి వచ్చాడు అట్లా. కాబట్టి ఈ విధంగా మనం రీజన్ ఉన్నప్పుడు వై వాడతాం, పర్సన్స్కి హూ వాడతాం, ప్లేసెస్కి వేర్ వాడతాం. ఇప్పుడు వేర్, యూ మస్ట్ సెండ్ యువర్ డాటర్స్ టు వేర్. వేర్ మస్ట్ హీ సెండ్ హిస్ డాటర్స్, అది మనం రాయాల్సి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 5 ఏంటంటే వేర్ మస్ట్ హీ సెండ్ his daughters? Question mark. WH word, helping verb, subject, main verb, other words. WH word, helping verb, subject, main word, other ఏవైతే ఉన్నాయో అవి. Where must he send his daughters? ఈ విధంగా
మీరు ఒకవేళ రాసుకోవాలి అనుకుంటే మీకు ఇవన్నీ కూడా కిందకి పడతాయి, ఇస్తాను అవి. అదిగోండి ఆన్సర్లు ఇవి. హౌ ఓల్డ్ వాజ్ బోలీ వెన్ మంగళ వాజ్ మ్యారీడ్? మంగళకి పెళ్ళి అయ్యే టయానికి బోలీకి వయసు ఎంత? వాట్ వాజ్ ఓపెన్ ఇన్ ద విలేజ్ ద సేమ్ ఇయర్? ఏం ఓపెన్ అయింది? వై డిడ్ తహసీల్దార్ సాహిబ్ కమ్? లేకపోతే వై డిడ్ తహసీల్దార్ కమ్? సాహిబ్ ఉంది కాబట్టి సాహిబ్ కూడా పెడతాం. వాట్ డిడ్ హీ సే టు రామ్లాల్? రామ్లాల్తో ఏమన్నాడు? వేర్ మస్ట్ హీ సెండ్ హీస్ డాటర్స్? ఎక్కడికి పంపించాలని చెప్పాడు, అంటే స్కూల్కి పంపించాలన్నాడు. ఇది భోలీ అనేటటువంటి పాఠ్యాంశంలోది ప్లేలిస్ట్. మీకు పాఠ్యాంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రతిదీ కూడా డీల్ చేయబడింది. ప్రతిదీ కూడా మీకు ప్లేలిస్ట్లో అందుబాటులో ఉంది. సింపుల్గా మీరు మొబైల్ కనుక చూస్తున్నారు అనుకోండి, మీకు ఇక్కడ ఐకార్డ్స్లో వచ్చేస్తాయి ఇట్లా. లేదు ఎండ్ స్క్రీన్స్ ఈ విధంగా ఉంటుంది, ఎండ్ స్క్రీన్స్తో యాక్సెస్ చేయొచ్చు. లేదా సింపుల్గా లింక్ అని కనుక నన్ను కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఎ లాట్.